నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సమక్షంలో వైసీపీ శ్రేణులు టీడీపీలో 150 కుటుంబాలు చేరారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ నరసరావుపేటలో వైసీపీ పనైపోయిందని అన్నారు. వైసీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గాన్ని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దోచుకున్నాడని అన్నారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, జనసేన పార్టీ నాయకులు, మహిళలు, వీర మహిళలు, మరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా 3 రాజకీయ పార్టీల మద్దతుతోటి ముందుకెళ్తున్నాము. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముందుకు వస్తున్నాయి కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏదైతే చేతకాని ప్రభుత్వం ఉందో, ఎవరైతే చేతకాని ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ వైసీపీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ గద్దె దించడానికి ఇవాళ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి రేపు రాబోయే కాలంలో 3 పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా సహకారం అందజేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారిని పూర్తిగా నమ్మి వాళ్ళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పార్టీకి అండగా ఉండడానికి ఇవాళ వైసీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చాలా మంది ఇవాళ టీడీపీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది. చాలా శుభ పరిణామం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. పోయినసారి అనుకోకుండా వైసీపీ ప్రభుత్వానికి మరి మోసపు వాగ్దానాలతో గవర్నమెంట్కి రావడం జరిగింది. ఓ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జాతకారి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నరసరావుపేటలో గెలిచి అని ఒక అవినీతి ఎమ్మెల్యే, ఓ దుర్మార్గం ఎమ్మెల్యే, ఆ విధంగా పేరు పడిపోయింది. ఇవాళ ఎక్కడ చూసినా జీ ట్యాక్స్లు, ప్రతి పనికి ట్యాక్స్ కట్టాలి. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కిరాణా షాప్ ఓపెన్ చేయాలంటే ట్యాక్స్ కట్టాలి. తోపుడు బండ్లు, అరటికాయలు అమ్మాలంటే ట్యాక్స్ కట్టాలి. అదేవిధంగా ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి. అదేవిధంగా ఎక్కడైతే పేద ప్రజలు, మరి ధనిక బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే నివాసం ఉంటారో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ ప్రతిదీ పని చేయాలంటే ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వాళ్ళ ఉంది. మరి నరసరావుపేట గడ్డని మరి కోడలి డాక్టర్ గారు, కోడలి శివప్రసాద్ గారు కానీ, అదేవిధంగా కాసు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా పరిపాలన చేశారు. ఎక్కడ కూడా అవినీతి మచ్చ లేకుండా వాళ్ళు ఈ నరసరావుపేటని పరిపాలన చేయడం జరిగింది. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 5 ఏళ్లలో దాదాపు 75 ఏళ్ల అవినీతి దుర్మార్గాలు చేయడం జరిగింది. దాదాపు 200 ఎకరాల గవర్నమెంట్ భూమిని అమ్ముకొని ప్రతి ఎకరాన్ని 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. అంటే 1000 కోట్ల ఆదాయాన్ని సంపాదించుకున్నాడు. గంజాయి, గుట్కా, మద్యం మాఫియా, అక్రమంగా రేషన్ రవాణా బియ్యం ఇవన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో మనం టిట్కో గృహాలు కట్టామో 1506, ఆ గృహాలను కూడా ఇవాళ లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇప్పటిదాకా ఆపడం జరిగింది. అదేవిధంగా ఆ టిట్కో గృహాల్లో ఏదైతే లబ్ధిదారులను వాళ్ళ పేర్లు తీసేసి వైసీపీ నాయకుల పేర్లు పెడితే మేము కోర్టుకు వెళ్ళి ఆపడం జరిగింది. ఈ టిట్కో ఇళ్లను కూడా టీడీపీ హయాంలో రేపు గవర్నమెంట్ రాగానే ప్రతి వ్యక్తికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ప్రతి విద్యార్థికి ఉచితంగా చదువు చెప్పిస్తాము. అమ్మఒడి ప్రతి విద్యార్థికి వేయడం జరుగుద్ది. వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి ఒక్కళ్ళకి ఇస్తున్నారు, కానీ టీడీపీ హయాంలో 4గురికి కానీ 5గురికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువులు చెప్పిస్తాం. అదేవిధంగా ఆడపిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా వృత్తి విద్యా కోర్సులు నేర్పించి మంచి ఉద్యోగాలు ఇప్పించి రేపు రాబోయే కాలంలో మేము దగ్గరుండి వాళ్ళని కాపాడుకుంటాము. అదేవిధంగా రైతు సోదరులను కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు పెట్టుబడి ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా బీసీ డిక్లరేషన్లో బీసీలు కాపాడుకోవడానికి బీసీలందరూ కూడా 50 ఏళ్ళు దాటితే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. అదేవిధంగా నరసరావుపేట ఆటో నగర్ ఏర్పాటు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. మేము గెలిచిన సంవత్సరం లోపలే ఆటో నగర్ ఏర్పాటు చేయటమని మేము చెప్పడం జరిగింది. ఇవాళ పేద ప్రజలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టి, వైసీపీ పార్టీని వదిలిపెట్టి టీడీపీలో చేరడానికి, ఉమ్మడి ప్రభుత్వంలో చేరడానికి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఎవరైతే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరూ కూడా సాగరంగా ఆహ్వానిస్తాము, గౌరవిస్తాము. రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ పరంగా హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలు పరుస్తామని చెప్పి, అందరూ కూడా ఆదుకుంటామని చెప్పి, గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని చెప్పి మీ నరసరావుపేట ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబుగా నేను మాట ఇస్తున్నాను. మీరందరూ కూడా పార్టీకి అండగా ఉండండి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలకు అండగా ఉండండి. రాష్ట్రాన్ని బాగు చేసుకోండి. మన పిల్లల భవిష్యత్తు బాగు చేయడానికి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఉమ్మడి అభ్యర్థిగా అరవింద్ బాబును ప్రకటించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అండదండలతోటి ప్రతి వార్డు నుంచి కూడా 100 నుంచి 150 కుటుంబాలు
తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాయి. ఇవాళ క్రిస్టియన్పాలెం నుంచి దాదాపు 150 కుటుంబాలు ఇవాళ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉన్నాం మేము. ఎందుకంటే అందరూ కూడా మా మీద నమ్మకం పెట్టారు. మా మీద మీ బాధ్యత పెట్టడం వల్ల మేమందరం కూడా దాన్ని తప్పనిసరిగా బాధ్యత స్వీకరిస్తాము. ఎవరైతే పార్టీలో చేరారో వాళ్ళకి అండగా ఉంటాము, గుండెల్లో పెట్టి కాపాడుకుంటారని చెప్పి మీ అరవింద్ బాబుగా, మీ ఎమ్మెల్యేగా నేను మాట ఇస్తున్నాను. అరవింద్ బాబు గారు 5వ వార్డు నుంచి 150 కుటుంబాలు మన అరవింద్ బాబు గారు నాయకత్వంలో ఉంటే అంబేద్కర్కి ఓట్లు వేసినట్టే అనుకోని 150 కుటుంబాలు క్రిస్టియన్ బాల్ నుంచి చేరారు. ఇవాళ అరవింద్ బాబు గారు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలనే ఆశతో క్రిస్టియన్ బాల్ ప్రజలంతా కోరుకుంటున్నారు. పోయినసారి 1350 మెజార్టీ వైసీపీకి వచ్చింది. ఈసారి అది తీసేసి 500 మెజార్టీతో గెలుచుకోవాలనే పంతంతో మన కార్యకర్తలు మొత్తం అరవింద్ బాబు గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. రాజు 5వ వార్డు క్రిస్టియన్పాలెం. ముఖ్యంగా ఈరోజు వైసీపీ అరాచకాలకు, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న దండాలన్నీ చూస్తూ ఉన్నారు. వాళ్ళనే పెట్టి వీళ్ళు బయట వాళ్ళు అది ఇది అని చెప్పేసి అనేక విధాలుగా వాళ్ళు ఇక్కడ లోన్లు కానీ అనేక పథకాలు వాళ్ళే తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు కోఆపరేటివ్ సార్ మీరు కూడా ఆలోచించండి. నిజంగా ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మీరు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. నమస్కారం.